పోలీసులు కొడుతుంటే అయ్యో పాపం అనిపించిందా? తప్పు లేదు, ఎవరికైనా అలా అనిపిస్తుంది. అతను తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించాలనిపిస్తుంది కదా. కానీ అతను ఏమి చేశాడో తెలిస్తే కోపమాగదు. నూతనంగా నిర్మిస్తున్న మహాలక్ష్మి గోశాలకు చెందిన 2,50,000 రూపాయల విలువ చేసే పశుగ్రాసం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దగ్ధమైనట్లుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసు నమోదు చేసుకొని గడ్డివాము నిప్పు పెట్టే వ్యక్తిని పట్టుకోవడం కోసం సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. పోలీసులు డ్రోన్ కెమెరాలు చెక్ చేస్తుండగా అందులో గడ్డివాములు తగలబెడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పు పెట్టిన నిందితుడు సుధాకర్ని అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా రైతుల పశువులకు సంవత్సరం పాటు అందించే పశువుల ప్రాణాధారమైన గడ్డివాములను దగ్ధం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన వెంటనే వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై దాడికి ప్రయత్నించగా ఎస్ఐ ఆంజనేయులు సమయస్ఫూర్తితో నిందితుడిని వారికి అప్పగించకుండా రైతుల కోపం చల్లార్చడానికి నిందితుడిని కొట్టిన వీడియో వైరల్ అయ్యింది.